అందరికీ వందలండి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, క్రిస్మస్ వల్ల ప్రతి విశ్వాసి కూడా పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడంటే, అధికారంతో పాపాన్ని జయించి రావచ్చు. అధికారంతో సాతానుని ఓడించొచ్చు. అదే అధికారంతో మనకి వేసిన సంఖ్యల్ని తెంపొచ్చు. మనకున్న ఎడిక్షన్‌ని పోగొట్టుకోవచ్చు. అదే అధికారంతో జీవితం గురించి మనం మాట్లాడొచ్చు. దీవెనల గురించి మనం మాట్లాడొచ్చు. అదే అధికారంతో మనం విజయంలో జీవించొచ్చు. భయంలో కాదు. ఎప్పుడు విజయంలోనే మనం జీవించవచ్చు అధికారం ద్వారా. క్రిస్మస్ అంటే కేవలం లైట్లు కాదు. క్రిస్మస్ అంటే కేవలం బహుమతులు కాదు. క్రిస్మస్ అంటే కేవలం సెలవులు కాదు. క్రిస్మస్ అంటే మన రక్షకుడు, మన రాజు ఈ భూమి మీదకి తిరిగి వచ్చాడు. ఆదాం పాపం చేసిన తర్వాత దేవుడు ఈ భూమిని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈ భూమి మీద పరిశుద్ధులు ఉండలేరు. దేవుని యొక్క మహిమ ఈ యొక్క పాపంలో ఉండదు. కాబట్టి దేవుడు అప్పుడు ఈ భూమిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత దేవుడు నీ కొరకు నా కొరకు మళ్ళీ ఈ భూమి మీద అడిగిపెట్టాడు. అంటే మనిషిగా భూమి మీదకి వచ్చాడు. మానవుడిగా భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించాడు. మనందరినీ పాపం నుంచి విడుదల కలిగించి ఆయన మళ్ళీ పరలోకం వెళ్ళాడు. అలాగే మళ్ళీ త్వరలో రాబోతున్నాను అని చెప్పాడు. ఆయన రెండోసారి నీ కొరకు నా కొరకు రాబోతున్నారు. ఆయన తన ప్రజలతో కలిసి సంతోషంగా ఉండబోతున్నారు. ఆయనతో పాటు మనం అందరం కూడా ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.